చాలా మంది మందిరానికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని ఆపడం పాస్టర్ గారి తరం కాదు, ఆ దేవుడి తరం కూడా కాదు. ఆయన ఆకాశం నుండి అబ్రహాం పిలిచినట్టు ఎక్కడికి వెళ్ళిపోతున్నా సరే తర్వాత చెప్తాను ప్రభు అర్జెంట్ అంటాం మనం. ఆయన వల్ల కూడా కాదు. అయితే ఇది ఎక్కడ పోరాటం స్టార్ట్ అవుతుందంటే నీ హృదయంలో పోరాటం స్టార్ట్ అవుతుంది. నువ్వు దేవుని మందిరంలో ఉండాలా, లేకపోతే నువ్వు బయటికి వెళ్ళాలా, లేకపోతే దేవుని సన్నిధిలో ఉండాలా, నీ పనికి నువ్వు వెళ్ళాలా అనేది నువ్వు నిర్ణయం తీసుకోవాలి. అది ఆయనకు సంబంధించిన విషయంగా. అందుకని ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనం, నేడు జీవాన్ని మరణాన్ని నీ దగ్గర నేను పెట్టాను. జీవం అనగా యేసు ప్రభు. ఎవరైతే ఆయన సన్నిధిలో ఉంటారో వారు నిత్యము జీవిస్తారు. ఎవరైతే ఆయన సన్నిధి నుంచి బయటికి వెళ్తారో వారు మరణిస్తారు. ఆయనతో ఉన్నవారు జీవిస్తారు, ఆయనను విడిచి వెళ్ళిన వారు మరణిస్తారు. అయితే యేసు ప్రభు వారు చెప్తున్నారు, రెండు నీ ఎదుటే పెట్టాను. జీవము నీ ఎదుటే పెట్టాను, మరణము నీ ఎదుటే పెట్టాను, ఆశీర్వాదము నీ ఎదుటే పెట్టాను, శాపము నీ ఎదుటే పెట్టాను. నువ్వు దేన్ని కోరుకుంటావు? అది ఇక్కడ ప్రశ్న. మందిరము నీ ఎదుటిగానే ఉంది, నువ్వు చేస్తున్న పని కూడా నీ కళ్ళ ముందే ఉంది. మందిరం నీ ఎదుటిగానే ఉంది, నీ పనిపాట్లు కూడా నీ కళ్ళెదుటిగానే ఉన్నాయి. దేనికి ఇంపార్టెంట్ ఇస్తావు? జీవానిక, మరణానిక, ఆశీర్వాదానిక, శాపానిక, దేవునిక, నీ పనిపాట్లుక? ఎవరు నిర్ణయం తీసుకోవాలి అంటే మనమే నిర్ణయం తీసుకోవాలి. అది ఆయనకి సంబంధించింది కాదు. ఒకవేళ నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదైతే నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదైతే నువ్వు నిత్యము జీవిస్తావు. తీసుకోవాల్సింది నీవు నిర్ణయం. ఈ రోజున చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. బ్లండర్ మిస్టేక్ ఏంటి చెప్పంటారా? అమ్మ చెప్పిందని చేసుకోవడం, నాన్న చెప్పిందని చేసుకోవడం, తర్వాత పెళ్ళయిన తర్వాత 2 నెలలకి 3 నెలలకి 4 నెలలకి ఇబ్బందులు పడడం, తర్వాత విడిపోవడం, వేరైపోవడం. ఇది అవసరం అంటారా? ఒక అమ్మాయిని చూడగానే నీకు అనిపించాలా? ఏమనిపించాలా? నేను చెప్పాల్సిన పనులు మీకు ఆల్రెడీ అనుభవం కాబట్టి, చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలా, భారీగా వస్తే ఈ అమ్మాయి నాకు భారీగా రావాలి అని అనిపించాలి ఇక్కడ. అప్పుడు చచ్చినా బ్రతికినా ఆమెతో కడ వరకు జీవిస్తావు. అలా అనిపించలేనంత వరకు ఎదుగుతానే ఉండాలా, ప్రార్థన చేస్తానే ఉండాలా, నాకు తగిన భార్యను అనుగ్రహించు ప్రభు అని. నష్టమే లేదు. పెళ్లి చేసుకుని విడిపోయి కంటే పెళ్లి కాకుండా ఎరగడం మంచిది కదా. స్త్రీ ఎప్పుడైనా పురుషుని చూసినప్పుడు నాకు వస్తే ఇలాంటి భర్తే, ఇలాంటి వాడు నాకు భర్తగా రావాలి, అతను చూడగానే అతని యొక్క సన్నిధిలో నేను ఉండాలి, అతను నాతో పాటు ఉంటే బాగుంటుందని ఏ స్త్రీకి అయితే అనిపిస్తుందో అప్పుడే అతన్ని వివాహం చేసుకోవాలి. ఆస్తిని బట్టి ఎప్పుడు చేసుకోవద్దు, అంతస్తుని బట్టి ఎప్పుడు చేసుకోవద్దు, అందాన్ని బట్టి ఎప్పుడు చేసుకోవద్దు. నీ మనసుకి ఆకర్షించబడి అతని దగ్గర నేను ఉంటే బాగుంటుంది అని దేన్ని బట్టి అనుకుంటున్నావంటే అతని మనసును బట్టి నువ్వు అనుకోవాలి, అతని ప్రవర్తన బట్టి అనుకోవాలి. డబ్బు శాశ్వతంగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం ఈరోజు ఉండొచ్చు, సాఫ్ట్వేరే, ఏ వేరు సాఫ్ట్వేరే, కానీ తీసేసాడు కంపెనీలో. మరి ఏం చేస్తాం? పెళ్లి కాకముందు సాఫ్ట్వేరే, 30 లక్షలు కట్నం ఇచ్చి 30 తులాలు బంగారం ఇచ్చింది ఆవిడ. సాఫ్ట్వేర్ మా ఆయన అని చెప్పేసి హైదరాబాద్లో. పెళ్ళైన 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కంపెనీ కూడా తీసేసాడు. ఇప్పుడు ఇంటి దగ్గర ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఉద్యోగం కోసం చేసుకోకు, ధనం ఉందని చేసుకోకు, అందం ఉందని చేసుకోకు. అతడు గుణాన్ని బట్టి నువ్వు నాకు ఇలాంటి వాడు ఉంటే బాగుంటుందని అనుకున్నావా, ఖచ్చితంగా వాళ్ళని వివాహం చేసుకో. అప్పుడే కష్టమైన నష్టమైన ఓర్చుకుంటావు, భరిస్తావు. ఎందుకంటే నీకు కావాల్సింది నీ భర్త, ఇతరితర కార్యక్రమాలు కాదు, కావాల్సింది నీ భర్త. కాబట్టి నువ్వు చేసుకోవాలి. ఈ రోజున వివాహ వ్యవస్థ ఎందుకు చెడిపోతుందో తెలుసా? డబ్బు ఉందని చేసుకుంటున్నారు, డబ్బు ఉందని చేసుకుంటున్నారు, కానీ ఈ అమ్మాయికి తృప్తి ఉండట్లేదు, మనసులో సంతోషం ఉండట్లేదు. అందమైన అబ్బాయి ఎలా వెళ్తూ ఉంటే గాడివైపే చూస్తుంది, వీడు చూస్తే కరిమూడిలాగా ఉన్నాడు, కానీ వీడి దగ్గర డబ్బు ఉంది. పోనీ ఆ కుర్రోడు పెళ్లి చేసుకుందాం అంటే ఆడి దగ్గర డబ్బు లేదు, ఆడు ఈ టైంలో తిరుగుతున్నాడు. ఇలాగా నా నోటాడు వద్దులేండి, అలాగా పని పాటు లేకుండా. ఈ రోజు కర్రీ మా అమ్మడికి కూడా తెల్లటి పిల్ల దొరుకుతుందని కారణం చెప్పంట. ఆడు ఉద్యోగస్తుడైనా అయి ఉండాలా, ఆడు డబ్బు ఉన్నవాడైనా అయి ఉండాలి, వెనకాల భూములు ఉన్నవాడైనా అయి ఉండాలి. అలాంటి వాడికే అమ్మాయి ఇష్టపడి అంటే తప్పదు కదా, పెళ్లి చేసుకోవాలి కదా, చేసుకుంటుంది.
కష్టంతోనే సంసారం చేస్తారు, కానీ జీవితాంతకాలం ఎక్కడో తెలియని వెలితి, ఏదో కోల్పోయాను, ఏదో పోగొట్టుకున్నాను అనే బాధ జీవితాంతకాలం వెంబడిస్తుంది. అలాంటి నటనా జీవితం వద్దు. పెళ్లి కాలంలో మరల చెప్తున్నాను, నీ మనస్సుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటే కష్టమైన నష్టమైన సంతోషంగా మీరు ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి దగ్గర. అలాగే దేవుడు చెప్తున్నాడు, బలవంతంగా నువ్వు రావద్దు చర్చికి, బలవంతంగా నువ్వు పరిచర్య చేయొద్దు, బలవంతంగా నువ్వు కానుక ఇవ్వద్దు, బలవంతంగా నువ్వు ప్రార్థన చేయొద్దు, బలవంతంగా నువ్వు పాటలు పాడొద్దు, బలవంతంగా నువ్వు వాక్యం చదవద్దు. బలవంతంగా నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెట్టవలసిన అవసరమే లేదా. నువ్వు నిర్ణయం తీసుకో, నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలా లేదనేది నువ్వే డిసైడ్ చేసుకో. నేను మాత్రం నిన్ను బలవంతంగా తీసుకొని రాను అని క్లియర్గా చెప్పేశాడు దేవుడు. ఉండాలనుకుంటున్నావా ఉండు, వెళ్ళాలనుకుంటున్నావా వెళ్ళు, కానీ వెళ్ళేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, నీతో పాటు మరణాన్ని శాపాన్ని తెచ్చుకుంటున్నావు. ఇది గుర్తుపెట్టుకో. ఉండే వాళ్ళందరికీ చెప్తున్నాడు, మీరు ధన్యులు, మీరు జీవాన్ని ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నారని చెప్పాడు. అయితే నిర్ణయం ఎవరు తీసుకోవాలి? నువ్వే నిర్ణయం తీసుకోవాలి. బహుమాటానికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం ఎంత తప్పో, దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా గడపకపోతే అంతే తప్పు. ఖచ్చితంగా విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. రెండు మీ ఎదుట పెట్టాను, ఏదో ఒకటి మీరే డిసైడ్ చేసుకోండి. కానీ నేనైతే నన్ను అడిగితే నేను ఏం చెప్తాను తెలుసా? దేవుడు అంటున్నాడు ఆ మాట, మీరే కనుక నన్ను అడిగితే, ప్రభువా మరణము నా దగ్గర పెట్టావు, శాంతి ఆలోచించాను, జీవము నా ఎదుట పెట్టావు, శాపము నా ఎదుట పెట్టావు, ఆశీర్వాదము నా ఎదుట పెట్టావు, నేను ఏం కోరుకోవాలి ప్రభువా అని నీవు దేవుణ్ణి అడిగితే ఆయన చెప్పేది ఏంటో తెలుసా? నువ్వు జీవాన్ని కోరుకో. ఎందుకంటే నా ప్రియ బిడ్డ, నీకు తెలీదు మరణము చాలా భయంకరమైంది, నీకు తెలీదు శాపము చాలా భయంకరమైంది. ఎందుకంటే నరకాగ్నిని సృష్టించింది నేనే కాబట్టి నాకు తెలుసు అది ఎంత భయంకరమైంది, తట్టుకోలేవు. కాబట్టి నా ప్రియమైన సంగమా, నీవు జీవాన్ని కోరుకుంటే నాకెంతో సంతోషం అని కన్న తండ్రి సలహా చెప్తున్నాడు. ఆఖరి మాటలు అంటాడు, ఏమన్నాడు చూసారా? నీ దేవుడే యెహోవాను ప్రేమించి, ఆఖరి మాట, ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు ఏం కోరుకోమన్నాడు? అది క్లియర్ గా చెప్పాడు ఆయన. ఆయన్ని కనుక నువ్వు సలహా అడిగితే ఆయన చెప్పేది ఏంటో తెలుసమ్మా, చెల్లి తమ్ముడు, మీరు జీవాన్ని కోరుకోండి దయచేసి. అనే నేను మందిరానికి వెళ్ళాలా, ఉద్యోగానికి వెళ్ళాలా, మందిరానికి వెళ్ళాలా, వ్యాపారానికి వెళ్ళాలా, మందిరానికి వెళ్ళాలా, ఫంక్షన్కి వెళ్ళాలా అని అడిగితే, నన్ను అడిగితే నేను చెప్తాను నీవు మందిరానికే వెళ్ళమంట. ఒకవేళ నీవు ఆయన అడిగితే ఆయన చెప్పేది ఏంటో తెలుసా? జీవాన్ని మీరు కోరుకోండి తప్ప మరణాన్ని ఎట్టి పరిస్థితులను మీరు కోరుకోకండి అంటే. ఒకసారి మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం తీయండి. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట మీకు నేను తెలియజేస్తా. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం, అక్కడ ఒక అద్భుతమైన మాట వ్రాయబడి ఉంది. 10వ అధ్యాయం 17వ వచనం చదవండి. 17వ వచనం చదవండి స్పీడ్. ఆయన బయలుదేరి మార్గమున పోతూ ఉండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు వేసి, ఏం వేసాడండి? ఆయన దగ్గర మోకాళ్ళు వేశాడు. మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవానికి నేను వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడు. చూసారండి, నేను నిత్యము జీవించాలి అంటే ఏం కోరుకోవాలి? జీవాన్ని కోరుకోవాలి. జీవం అంటే ఎవరు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. జీవం అనగా యేసు ప్రభువే జీవం. ఇక్కడ ధనవంతుడు అడుగుతున్నాడు, ప్రభువా నీవు మంచి బోధకుడివే, కానీ నేను నిత్య జీవములోనికి ప్రవేశించాలంటే నేనేం చేయాలో నాకు బోధించు అన్నాడు. అప్పుడు యేసు ప్రభువు చెప్పారు, ఆజ్ఞలన్నీ మీరు పాటిస్తున్నారా? ఆజ్ఞలన్నీ పాటిస్తున్నారంటే ఆయన అన్నాడు, నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను ప్రభువా. అయితే అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, నువ్వు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు కానీ నీకు ఇంకా ఒక్కటి కొదువుగా ఉంది. అదేంటంటే నువ్వు ధనము మీద ఆధారపడుతున్నావు, నీ ధనాన్ని ప్రేమిస్తున్నావు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, నీ ధనం ఎక్కడ ఉంటే నీ మనస్సు కూడా అక్కడే ఉంటది. నీ డబ్బు ఎక్కడ ఉంటే అక్కడే నీ మనసు ఉంటుంది.
నీ డబ్బు బీరువాలో సమకూర్చుకున్నావా, నీ మనసంతా బీరువా మీద ఉంటుంది. నీ డబ్బు బ్యాంకులో పోగేసుకున్నావా, నీ మనసంతా బ్యాంకు మీద ఉంటుంది. నీ డబ్బు పరలోకములో పోగేసుకున్నావా, అక్కడ నీకు డబ్బు ఉంటుంది, అక్కడ ఉంటుంది నీ మనసు. పరలోకంలో డబ్బు ఉండాలంటే, పరలోకంలో డబ్బు సమకూర్చుకోవాలంటే ఏం చెప్పాడు తెలిసింది ఆయన? చదువు అక్కడ. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ 21 వచనం. యేసు అతను చూచి అతన్ని ప్రేమించి, ఫస్ట్ ఏం చేశాడు? అతన్ని ప్రేమించాడు. సంఘ బిడ్డలారు గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఖచ్చితమైనటువంటి బోధ చేస్తున్నానంటే ధన సంపాదన కోసం బోధ చేయకుండా, నా స్వలాభం కోసం బోధ చేయకుండా, నా స్వార్థం కోసం నేను బోధ చేయకుండా ఖచ్చితమైన బోధ మీకు నేను తెలియజేస్తున్నానంటే అర్థం ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని అర్థం. ఎవరు ఏ సేవకుడైతే సంఘాన్ని ప్రేమిస్తాడో ఆ సేవకుడు ఆ సంఘాన్ని గద్దిస్తాడు ఖచ్చితంగా. ఏ సేవకుడైతే సంఘాన్ని ప్రేమిస్తాడో ఆ సంఘంలో ఉన్న లోపాలన్నీ కూడా ఆ సేవకుడు తెలియజేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే అతడు ప్రేమిస్తున్నాడు గనుక. మీరు గమనించండి, తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మనల్ని గద్దిస్తారు, మనకు బుద్ధి చెప్తారు, మనల్ని సరిచేయటానికి చూస్తారు. అందులో ప్రేమ ఉంది. మన స్నేహితుడు ఉంటాడు, మనల్ని గద్దించడు, మనకు బుద్ధి చెప్పడు. కానీ ఆడికి కావాల్సింది క్వార్టర్ మందు, ఒక ప్యాకెట్ సిగరెట్ ప్యాకెట్, ఆడికి కావాల్సింది బీడీ ప్యాకెట్, కైని ప్యాకెట్, లేకపోతే అవసరానికి మనం ఇచ్చే డబ్బులు అడిగి కావాలి. అందుకని ఏమిటో తెలుసా? అమ్మాయితో తిరిగినా పర్వాలేదు అంటాడు, మందు తాగినా పర్వాలేదు అంటాడు, ఒక ప్యాకెట్ కాదురా 2 ప్యాకెట్లు తాగంటాడు, ఒక సిగరెట్ కాదు చైన్ స్మోక్ చేయి మొత్తం పెట్టంతా కాల్చే దమ్ముంటే అంటాడు. కానీ తల్లి తండ్రి ఏడ్చి ఏమంటారు తెలుసా? రే సిగరెట్లు తాగొద్దురా, మందు తాగొద్దురా, పాన్పరాగి తాగొద్దురా అంటారు. ఎందుకో తెలుసా? వాడు నిన్ను ప్రేమించట్లేదు. నీ స్నేహితుడు ప్రేమిస్తే ఖచ్చితంగా నీ మేలు కోరుతాడు, నీ లోపాన్ని సరిచేస్తాడు, నిన్ను చక్కటి వ్యక్తిగా తయారు చేస్తాడు. కానీ నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తున్నారు కనుక నిన్ను తిడతారు, కొడతారు, అవసరమైతే నీ తప్పేంటో నీకు తెలియజేస్తారు. సంగమా గుర్తుపెట్టుకోండి, దైవజనుడు ఎప్పుడైనా గద్దించాడంటే, కోపగించుకున్నాడంటే, సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాడంటే అతను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు ధనవంతుడైనటువంటి అతన్ని ప్రేమించాడు కాబట్టి అతనిలో ఉన్న ఒక లోపాన్ని బయటికి చెప్పాడు. ప్రేమించాడు కాబట్టి లోపం చెప్తున్నాడు, ప్రేమించకపోతే లోపం చెప్పడండి. చాలా మంది స్త్రీలు అక్కడే నాశనం అయిపోతున్నారు. ఇంట్లో భర్తకు వండి పెడుతుంది, ఏమండి కూర ఎలా ఉంది అంటది, భర్త అంటాడు చాలా బాగుంది కానీ కాస్త ఉప్పు ఎక్కువయింది అన్నాడు అనుకోండి. మీరెప్పుడూ అంతే, ఏదో ఒక వంక పెడతాను ఉంటారు. అందుకే మీకు వండి పెట్టాలంటే నాకు చిరాకు అంటది ఆవిడ. కానీ ఆవిడకి తెలియని విషయం ఏంటో తెలుసా? తన భర్త తనను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ చిన్న లోపం కూడా ఉండకూడదని ఆ లోపాన్ని భార్యకి తెలియజేశాడు. ఆ సంగతి ఆమె అర్థం చేసుకోదు. ఎవడో పక్కింటోడు వస్తాడు, లేకపోతే ఎదురింటోడు వస్తాడు, భోజనానికి ఎప్పుడు మనం పిలుస్తాం. అమావాస్య భోజనానికి ఎవడో భోజనానికి వస్తాడు, సాల్ట్ ఎక్కువైనా సరే ఆడు మొహమాడితే ఎవడో తెలుసా? సూపర్గా ఉంది, ఇలాగే ఎవడో ఉంటాడు. అసలు మా ఆవిడకి ఎలా రాదు వంట, ఇలాగ మా ఆవిడే వండదు వంట, ఎలాంటి వంట ఎలాంటి వంట వండి ఆవిడ మీకు దొరికిందంటే మీరు ఎంత ధన్యులండి అని అన్నాడు అనుకోండి. అప్పుడు ఆవిడేమనుకోవడం తెలుసా? నా వంటనే మెచ్చుకున్నాడు కాబట్టి ఈయన చేసుకున్నా బాగుంది, అనవసరంగా ఈయన చేసుకున్నాను అనే ఆలోచన వచ్చేస్తుందండి ఆవిడలోకి. అక్కడ మొదలవుతుంది పతనం. యేసుప్రభు ఎప్పుడు కూడా మెప్పును కోరుకోలేదు. మీరు ఎప్పుడు ఎక్కువ డబ్బులు ఇచ్చినా, మీరెంత కష్టపడి పని చేసినా, మీరెంతగా కష్టించి పని చేసినా, ఏమండి నేను మిమ్మల్ని ఎందుకు మెచ్చుకోనో తెలుసా? నేను ఎందుకు మిమ్మల్ని అందరి ముందు పొగడనో తెలుసా? ఎందుకు మిమ్మల్ని అందరి ముందు నిలబెట్టి చప్పట్లు కొట్టించనో తెలుసా? మీకు రావాల్సింది మెప్పు నా దగ్గర నుంచి, సంఘం దగ్గర నుంచి, సమాజం దగ్గర నుంచి కాదు, దేవుని దగ్గర నుంచి మెప్పు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మెచ్చుకోవాలా, ఆయన మెచ్చుకుంటే మీరు ధన్యులు అవుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అందుకే నేను ఎప్పుడు కూడా ధనం ఎంత ఎక్కువ ఇచ్చినా నేను మెచ్చుకోను. ఎంత గొడ్డు లాంటి పరిచయం ఈ మందిర నిర్మాణంలో ఎవరు ఏ రకంగా పనిచేశారో నాకు తెలుసు. కానీ ఎవరిని నిలబెట్టి చప్పట్లు కొట్టించరు, కానీ పరిచర్య వారికి ఇది చేశారని చెప్పడం కానీ ఎప్పుడు నా జీవితంలో లేదు. ఎందుకు అలా చేయనో తెలుసా? నేను మెచ్చుకుంటే దేవుని మెప్పుని మనం కోల్పోతాం. ఆయనే మెచ్చుకుంటే మనం మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆయన దానికి తగిన ఫలాన్ని మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా మంది పని చేస్తారు కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు, అన్నయ్య మెచ్చుకుంటాడేమో, నన్ను పొగుడుతాడేమో, అందరి ముందు నిలబెడతాడేమో, నన్ను పొగుడుతాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ నేను చెయ్యను. ఎందుకు చేయను తెలుసా? నా మెప్పు కంటే
దేవుని మెప్పి నీకు కావాలి. ఎందుకో తెలుసా? ఆశీర్వాదము జీవము ఆయన దగ్గర నుంచే నీకు రావాలి. ఆశీర్వాదం అంటేటకున్నారు ధనము, ధాన్యము, వెండి, బంగారం, పశువులు, భూములు, ఎవ్రీథింగ్ పరలోకంతో పాటు. అర్థమవుతుందండి? కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, మెప్పు దేవుని దగ్గర నుంచి మనకు కలగాలి. చాలా మంది కుటుంబాలు నాశనం అయిపోవడం కారణం అది. ఒక ఆయన ఒక విషయం చెప్పాడు. వాళ్ళ ఆవిడ కాస్త జ్వరంతో ఉందని చెప్పేసి బెడ్ మీద పడుకుందనమాట. భర్త ఆఫీస్కి వెళ్ళిపోతాడు కదండి. ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత 1,00,000 పనులు అడిగి, భర్తే కాదు భార్య కాదు, ఇక్కడ ఇద్దరి కోసం చెప్తున్నాడు, మగోడైనా సరే అంతే. భార్యలు మధ్య భార్యలు ఆఫీస్ పని డ్యూటీలు చేస్తున్నారు, భార్య పనికి వెళ్ళిపోతుంది, లేదా వంట పనికి వెళ్ళిపోతుంది, లేదా ఏదో పనికి వెళ్ళిపోతుంది. వీడికి తలనొప్పనో జ్వరమో ఇంటి దగ్గర పడుకుంటాడు. ఈ లోపల భార్య గుడ్లా కష్టపడుతూ ఉంటుంది అక్కడ. ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్ చూపించాలని. ఈ లోపల పక్కింటావడో ఎదురింటావడో లేకపోతే గతంలో పరిచయమైన ఆవిడ ఫోన్ చేసి, సార్ మీకు ఎలా ఉంది సార్, జ్వరం తగ్గిందా అని 10 గంటలకు చేస్తుంది ఫోన్. 10:30కి మరలా టిఫిన్ చేశారా అని చెప్తుంది. అవుతుందా? ఈ ఖాళీగా ఉన్నది. 11 గంటలకు మళ్ళీ తలనొప్పి తగ్గిందా అని అడుగుతుంది. ఈ పనికి మళ్ళీ ఏమనుకుంటాడంటే, నా భార్య పనికి పోయింది కానీ కనీసం నేను తిన్నానా, నేనున్నానా, నాకు తగ్గిందా అని ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదే అని చెప్పేసి ప్రాణంగా ప్రేమించిన భార్యను పక్కనెట్టేసి ఈ సోదు కొబ్బులు చెప్పి ఫోన్ చేసిన ఆవిడ మీద మనసు పడుతుంది. జీవితాన్ని నాశనం చేసుకుంటారు. భార్యను వదిలేసి ఆ స్త్రీ వైపు తిరుగుతాడు. అలాగే ఆ స్త్రీ వచ్చిన తర్వాత అసలు బండారం అప్పుడు బయటపడుతుంది మహాతల్లిది. సహోదరులారా, భర్త బయటికి వెళ్ళిపోయాడు, ఫోన్ చేయలేదంటే ప్రేమ లేదని అనుకోకండి. బాధ్యతగా పనిచేసి సంపాదిస్తున్నాడు అనుకోండి. భార్య డ్యూటీకి వెళ్ళిపోయి ఫోన్ చేయకపోతే ప్రేమ లేదని అనుకోకండి. ప్రేమ లేకపోతే నీ దగ్గర ఎందుకు ఉండాలా? ప్రేమ లేకపోతే నీతో ఎందుకు కలిసి ఉండాలా? గొడ్డులా కష్టపడి రావాల్సిన పనే ఉంది, అవసరం లేదు. మీరు మరలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నీ లోపాన్ని చెప్తున్నాడు అంటే, నీ లోపాన్ని చెప్తున్నాడు అంటే, వంటలో లోపాన్ని చెప్పాడు, పనిలో లోపాన్ని చెప్పాడు నీ భర్త అంటే నిన్ను ప్రేమిస్తున్నాడు అని అర్థం. నీ కష్టంలో నీ లోపం ఏంటి చెప్పింది నీ భార్య, నీ ఖర్చు పెట్టే విధానంలో లోపం చెప్పింది, నువ్వు కష్టార్జితంలో లోపం చెప్పింది అంటే అర్థం ఏంటో తెలుసా? నీ భార్య నిన్ను ఇబ్బంది పెడుతుందని కాదు అర్థం అక్కడ. ఆమె నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి నీ లోపాన్ని చెప్తుంది. సామెతల గ్రంథంలో అద్భుతంగా చెప్తాడు సొలొమోను. మేలు కోరి నీ స్నేహితుడు ఏం చేస్తాడట? గాయమును రేపుతాడు. మేలు కోరిన వాడు ఎవడైనా నీలో లోపాన్ని చెప్తాడు. నిన్ను పొగిడేవాడు ఎప్పుడు నీకు శత్రువే. గుర్తుపెట్టుకోండి సంగపెట్టలారా. పాస్టర్ గారైనా సరే నిన్ను పొగిడాడంటే నీకు శత్రువే. ఎందుకో తెలుసా? పాస్టర్ గారు పొగిడిన పొగడ్తకి నువ్వు భక్తిలో నీరసించకపోతావు, అందరి మెప్పును పొందుకుంటావు, దేవుని మెప్పును కోల్పోతావు. మనకి మెప్పు కాదు కావాల్సిన సహోదరులు. ఎవరైనా నన్ను మెచ్చుకున్నారనుకోండి, దండేశారనుకోండి, వేసారు ఆల్రెడీ ఒకసారి, చప్పట్లు కొట్టారనుకోండి, చాలా చెప్పారనుకోండి, అది నా మెదడుకి ఎక్కకుండా చూసుకుంటాం. ఆ సన్మానాలు, ఆ దండలు, ఆ చప్పట్లు నా గుండెలోకి కానీ నా బ్రెయిన్లోకి కానీ రాకుండా జాగ్రత్త పడతాను. ఎందుకో తెలుసా? అవన్నీ కూడా మనకు అవసరం లేదు. మనల్ని దేవుడు మెచ్చుకుంటే చాలు. చూడండి, అలా 2-3 సార్లు సన్మానాలు చేశారు నాకు. కానీ ఏది కూడా సన్మానాన్ని బట్టి నేను ఎప్పుడూ గర్వించలేదు. ఎందుకంటే నాకు తెలుసు నాకెవరు మెప్పు కావాలి? నా తండ్రి మెచ్చుకుంటే చాలు. మెచ్చుకున్నాడో లేదో యోగుని దేవుడు. భూమి మీదే అంతటి భక్తుడు లేడని దేవుడే మెచ్చుకున్నాడు. అలాంటి మెప్పు కావాలి మనకి. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ధనవంతుడిని ప్రేమించి ఏమన్నాడు తెలుసా? అయ్యా, నువ్వు నిత్యజీవం కావాలన్నా కదా, ఖచ్చితంగా నువ్వు నిత్యజీవం పొందుకుంటావు. అయితే చిన్న లోపం ఉంది, దాన్ని సరి చేసుకో. అదేంటంటే చదవండి. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మేసి పేదలకు ఇస్తే పరలోకములో నీకు దేగలుగుతుంది. అంటే నువ్వు పేదలకు ఇచ్చేదంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? అమ్మ చెప్పండి రా, ఎక్కడికి వెళ్తుంది? మీరు పేదలకు ఇచ్చేదంతా. మన సంఘంలో పేదలు ఉన్నారు, మన సంఘంలోనే పేదలు ఉన్నారు. అంటే నువ్వు కొద్ది 1000 రూపాయలు సంపాదిస్తున్నావు, వాళ్ళు 100 సంపాదిస్తున్నారు. కనిపెట్టు, మన సంఘంలోనే కొంతమంది పేదలు ఉన్నారు.
కనీసం రేషన్ షాప్లో బియ్యం తెచ్చుకొని తినేసిన తర్వాత తిరిగి మరలా బియ్యం కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉంటారు. కనిపెట్టండి. అలాంటి వారికి నీ దగ్గర ఉన్న డబ్బు నువ్వు ఇవ్వగలిగితే, నీ దగ్గర ఉన్న ధాన్యం నువ్వు ఇవ్వగలిగితే, నీ దగ్గర ఉన్న ఆహారం నువ్వు పెట్టగలిగితే పరలోకములో నీకు ధనము సిద్ధమవుతుంది. మీరు అనుకుంటారు పరలోకంలో డబ్బు ఎలాగ ఉంటుంది అంటే ఇక్కడ సంపాదించిన డబ్బు కట్టలో రాసిరాలు అనమాట అనుకుంటాం. సంపాదించిన డబ్బు అంతా ఇలా పైకి సిగ్గితే పరలోకానికి వెళ్తుంది అనుకుంటాం. పరలోకానికి వెళ్తుంది, దరిద్రకి కిందకే వస్తుంది. కానీ నువ్వు సంపాదించిన డబ్బు పరలోకంలో స్థిరపరచబడాలంటే ఇక్కడ నీ డబ్బులు ఏం చేయాలి తెలుసా? బీదలకి పెట్టాలి. నాశనం తెలుసండి. మన సంఘం ద్వారా దార్లపూడిలో ఎవరైతే భర్తలని ఆడవాళ్ళు ఉన్నారో మొత్తం ఊరంతా కాపులని లేదు, వెలవలని లేదు, రెడ్డిలని లేదు, చాకలని లేదు, మాలని లేదు, మాదిగని లేదు, అసలు కులంతో ప్రసక్తి లేదు. ప్రతి ఇంట్లో భర్త లేని స్త్రీ ఎక్కడుందో, ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు లేని పిల్లలు ఎక్కడున్నారో, ప్రతి ఇంట్లో ఏమండి ఏ కుటుంబ అవకాశం లేకుండా ఎవరైతే ముస్లింలు ఉన్నారో అలాంటి వాళ్ళని సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా వీలైతే మనందరం ధనం వేసుకొని వాళ్ళకి బట్టలు పెట్టడం లేకపోతే ఆహారం పెట్టడం మనం చేయగలిగితే నీ ధనం పరలోకంలో స్థిరపరచబడదు. కానీ భయంకరమైన పరిస్థితి చెప్పమంటావా? మనకున్నదంతా మనమే దాచుకుంటా ఉంటాం. అదేమవుతుందో తెలిసి యేసుప్రభు చెప్పాడు, నువ్వు దాచుకున్న ధనాన్ని చిమ్మెట చెదపడతాది, దొంగలు వచ్చి దాన్ని దొంగిలిస్తారు. కానీ పరలోకమందు ధనం కూర్చుకుంటే అక్కడ చెదలు పట్టవు, అక్కడికి దొంగ రాలేడు, నిశ్చింతగా నువ్వు అక్కడ ఉంటావు. రెండోది ఏంటో తెలుసా? నీ ధనం ఎక్కడ ఉందో అక్కడే నీ మనసు. అందుకనే దేవునికి ఇచ్చే విషయంలో గాని బీదవాడికి పెట్టే విషయంలో గాని చెయ్యెప్పుడు వెనకకి తీయొద్దు. ఎందుకో తెలుసా? నువ్వు దేవునికి ఇచ్చేదైనా నువ్వు బీదవాడికి పెట్టేదైనా ఆ డబ్బు ఎక్కడ చేరుతుందో తెలుసా? పరలోకంలో చేరుతుందని సాక్షాత్తు దేవుడే చెప్పాడు. నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇస్తే పరలోకమందు నీకు ధనము కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖాన్ని చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. దుఃఖం వస్తుందండి. డబ్బున్న కూడా దుఃఖం వచ్చింది చూసారా? యేసయ్య మాట వినకపోతే దుఃఖమే వస్తుంది. మరలా చెప్తున్నాను, యేసయ్య మాట వినకపోతే యేసయ్య మాట వినకపోతే నీ ఇంట్లోకి ఏమొస్తుంది? దుఃఖమే వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. మిగులు ధనవంతుడు అంటే అర్థం తెలుసండి? విభత్సంగా డబ్బులు సంపాదించాడు, భూములు సంపాదించాడు, ఆస్తులు సంపాదించాడు, సంపాదన మీద దృష్టి పెట్టాడు. మాట వరుసగా అడిగాడు అంతే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలని. ఏమండి? మాట వరుసకి అడిగాడు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని యొక్క సన్నిధిలో ఆస్తిని కోరుకున్నాడు తప్ప రాజ్యాన్ని కోల్పోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్న సంగమా చెప్పమంటారా? దేవుడు జీవాన్ని మరణాన్ని నీ ఎదుటే పెట్టాడు. నువ్వే కోరుకో ఏది కావాలో. ధనవంతుడితో యేసు ప్రభు చెప్పాడు, నీ ధనాన్ని అమ్మి బీదలకు ఇచ్చి పరలోకానికి వెళ్తావా, లేకపోతే ధనం మీద ఆధారపడి పరలోక రాజ్యాన్ని వదులుకుంటావా? నువ్వు నిర్ణయం తీసుకో అన్నాడు. అంతే తప్ప బలవంతం చేశాడు అక్కడ యేసు ప్రభు? భక్తి చేయమని బలవంతం చేశాడా? ధనం అమ్మేమని బలవంతం చేశాడా? మందిరానికి రమ్మని బలవంతం చేశాడా? పాటలు పాడమని బలవంతం చేశాడా? వాక్యం చదవమని బలవంతం ఏం చేయలే. యేసు ప్రభు ఎప్పుడు బలవంతం చేయడండి. నువ్వు దీవించబడాలంటే వాక్యం చదువు అంతే. లేదు నేను చదవాలని అంటే మానే. నువ్వు దీవించబడాలంటే టీవీలో అయినా చదువు రాకపోతే టీవీలోనైనా వాక్యం ఆలకించు. చర్చకు వచ్చే ముందు కనీసం ఒక అర్ధగంట వాక్యమైనా ఆలకించరా. నీకు ఎలాగ చదువు రాదు కదా, చదువుకోలేవు కదా. టీవీ ఆన్ చేసి నువ్వు పనిపాట్లు చేసుకుంటూనే పెద్ద సౌండ్ పెట్టి ఒక అరగంట వాక్యం ఆలకించరా దేవుని సన్నిధికి. వాక్యం చదివినట్లే నువ్వు లెక్క. చదువు నీకు వచ్చిందా? దేవుడు నీకు ఆ వాక్యం ఇచ్చాడా? బైబిల్ గ్రంథం కనీసం ఒక అధ్యాయమైనా చదువుకొని మందిరానికి రా. ఒక అధ్యాయమైనా చదువుకొని నీ పనిపాట్లకి వెళ్ళు.
ఒక అధ్యాయమైన చదువుకొని నీ వ్యాపారానికి వెళ్ళు. ఎందుకో తెలుసా, దేవుడు చెప్తున్నాడు, ఆయన వాక్యం చదివితే నువ్వు దీవించబడతావని చెప్పాడు కదా. ఆయన ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు చదివితే నువ్వు ఆశీర్వదించబడతావని చెప్పాడు కదా. చెప్పిన తర్వాత నువ్వు చదవకపోతే ఏం కోల్పోయినట్లు లెక్క అక్కడ? నా వైపు చూడండి అందరూ, ఏం కోల్పోయినట్లు లెక్క అక్కడ? ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. అంటే నీ చేతులారా నువ్వే ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. మరి ప్రభువా నన్ను ఎందుకు దీవించలేదని అడిగితేలాగా? వాక్యం చదివితే ఆశీర్వదించబడతావని చెప్పాడు. పరిచర్య చేస్తే ఆశీర్వదించబడ్డావని చెప్పాడు. నీ ధనాన్ని దేవునికి వేదలకు నువ్వు సమర్పించగలిగితే నువ్వు ఆశీర్వదించబడతావని చెప్పాడు. మరి నువ్వు చేయకపోతే నువ్వే లాస్ అయిపోతావు. నువ్వు చేయకపోతే నువ్వే లాస్ అయిపోతావు. నీలో ఉన్న లోపాన్ని చెప్పినప్పుడు ఆ లోపాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయి, అంతే తప్ప ఆయన మీద వ్యసన పడితే ఎలాగా? అతను ఏం చేశాడు తెలుసండి? వ్యసనపడి చిన్నబుచ్చుకొని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఏడ్చుకుంటూ వెళ్ళిపోవడమే? అక్కడే నిలబడి, ప్రభువా ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించానే, మరి డబ్బు ఎలా వదులుకోవాలంటే ఆయన ఏదో సలహా చెప్తాడుగా. ఎంత కష్టపడి సంపాదించింది పేదలకు ఇచ్చేయాలా అన్నప్పుడు ఆయన ఏదో చెప్తాడుగా. అబ్బాయి నిలబడి అడగలే, మొఖం చిన్నబుచ్చుకొని ఏడ్చుకుంటూ దుఃఖంతో వెళ్ళిపోయాడు. నాకు పరలోకం లేదా అయితే అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు తప్ప, నిజంగా జ్ఞానవంతుడైతే ఆగి పరలోకమే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు, ఈ డబ్బు శాశ్వతం కాదని తెలుసు కదా నీకు, ఇది భూమి మీద ఉంటుందని తెలుసు కదా, నీతో పాటు ఇది రాదని తెలుసు కదా, నువ్వు వెండి మొలతాడు కట్టుకున్నా, వెండి పట్టీలు వేసుకున్నా, అది సమాధికి వెళ్ళినప్పుడు కాటి కాపర్ సైతం లాగేస్తాడు, దాన్ని పట్టుకొని సమాధిలో కూడా కాటి కాపర్ లాగేస్తాడు. వెండి మొలతాడు అంటే వెండి మొలతాడు తీసేస్తారు. ఒక ఆవిడ ముసలావిడ, నాకు తెలిసిన ఆవిడ చనిపోతే ఆవిడకి వెండి కడియాలి, పెద్ద లావు కడియాలి, బరువైన కడియాలి, ఇప్పుడు పూర్వకాలం ముసులుతుంది. ఆ కడియాలను గుణపంతో దాన్ని బెడ్డగించి ఆ కాలు కూడా కడియాలు లాగేశారు. ఏది వెళ్దో అంత ఎక్కడే ఉండిపోద్ది. నువ్వు దాని మీద ఎందుకు మనసు పెడుతున్నావు? నిత్యము నివసించే దేవుని రాజ్యం కొరకు రావయ్య అంటే దాని మీద మనసు పెడుతున్నావు ఏంటి? నువ్వు బంగారం కావాలితే ఏమండి సిఎంఆర్కి, లేకపోతే లలిత జ్యువెలరీ గుండుగోడ దగ్గరికి, ఇక లేకపోతే బలానా అందరి దగ్గరికి వెళ్ళాల్సిన పల్లె. ఎందుకంటే ఆయన చెప్పాడు, హబక్కు గ్రంథంలో అంటాడు, బంగారము నాదే, వెండి నాదే. బంగారము నాదే, వెండి నాదేనండి. అసలు నువ్వు నా దగ్గరికి వస్తే బంగారం నీ దగ్గరికి వస్తుందని ఆయన చెప్తూ ఉంటే, నువ్వు బంగారాన్ని వెతుక్కుంటూ నువ్వు బయలుదేరుతున్నావు, డబ్బులు వెతుక్కుంటూ నువ్వు బయలుదేరుతున్నావు. అందుకే అంటాడు, నేను నిన్ను బలవంతం పెట్టను. మందిరానికి రావాలనుకుంటున్నావా? నీ ఇష్టమే. పనికి పోవాలనుకుంటున్నావా? నీ ఇష్టమే. పరిచర్య చేయాలనుకుంటున్నావా? నీ ఇష్టమే. పరిచర్య చేయకుండా నీ పనికి నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావా? అది నీ ఇష్టమే. ఇందులో బలవంతం పెట్టవలసింది ఏది లేదు. సంఘపట్టుగారా దయచేసి గమనించండి. ఎప్పుడు నేను మిమ్మల్ని బలవంతం పెట్టకపోవడానికి కారణం ఇదే. దేవుని మనసు నేను కలిగి ఉన్నాను కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఒక స్త్రీ పురుషుడిని ఇష్టపడితే అంతగా తెగిస్తుంది. అలాగే నీవు గనక దేవుణ్ణి ప్రేమిస్తే నీ భార్యను, నీ తల్లిని, నీ తండ్రిని, నీ ఆస్తిని, నీ అంతస్తును పక్కన పెడతావు. యేసుప్రభు ప్రేమ ఉంటే, ఆయన ప్రేమిస్తే, ఏమంటే ప్రేమకు అంత భావం ఉంటుంది. అందుకనే ఆయన ప్రేమించే లోపాన్ని చెప్పాడు. కానీ అతడు ఆస్తి గలవాడు కనుక వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు తప్ప ఆస్తిని అమ్మి పేదలకు పెట్టడానికి ఇష్టపడలేదు. మీకు అర్థమవుతుందండి? వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు ఎలాగైపోయారుకున్నాం? సరే, డబ్బున్న వాళ్ళందరూ ఎలాగైపోయారుకున్నాం? ఎలాగైపోయారు? పక్కోడికి పెట్టరు, ఎదటోడికి పెట్టరు, పేదోడు కనపడితే ఇవ్వడం. ఈ కూరగాయల మార్కెట్ దగ్గర కూడా పీస్ బేరం ఆడుతాడు. అస్సలు జోబులోంచి రూపాయి కూడా బయటికి వెళ్ళవడండి, కూడాడుతూ ఉంటాడు. అందుకనే డబ్బున్నోడు అయ్యాడు. కానీ నువ్వు నేను అలా కాదు. 1000 రూపాయలు తెచ్చుకుంటాం, చేపలు కొనేసుకుంటాం, చక్కగా కడుపు నిండా తింటాం. ఈ లోపల బాబా అనుకుంటూ వస్తుంది కావిడ ఇంట్లోకి, పెట్టి ఒక మొక్క చేప మొక్క ఇచ్చేయి అంటే, మనకే ఉన్నాయి చేపలు అయితే ఓకే అని 50 రూపాయలు తీసి ఇచ్చేస్తా ఉంటాం. ఇంకొకడు వస్తాడు, మళ్ళీ బాబా అంటాడు, మళ్ళీ అడిగి ఇచ్చేస్తాం. ఇంకొకరు వస్తారు, అన్నం అంటారు, నాకు చీర మొక్క ఏమంటుంటుంది, బీరోలో చీర ఇచ్చేస్తా ఉంటాం. ఏది మన దగ్గర నిలబడదు. కానీ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది తెలుసా? మనం ఇచ్చేది పరలోకానికి వెళ్తుంది. గట్టిగా చెప్పండి కొట్టండి దేవుని. హల్లెలూయా! అది అసలు సిసలైన ధనం అంటే అది. దానికి తుప్పు పట్టదు, దొంగ కన్నము వేయలేడు.
సహోదరులారా, అందుకనే పేదవాడు అంటే యేసయ్యకి ఇష్టం. నువ్వు ఎందుకు పేదవాడు అవుతున్నావు తెలుసా? నీ దగ్గర ఉన్నది పంచటం వల్ల పేదవాడు అయ్యావు. కొంతమంది సోమరిపోతులు ఉంటారు, నాలుగు పక్కన పెట్టి నాలుగు లెక్క వేరు. ఆడు ఏ పనికి వెళ్ళడు కాబట్టి పేదవాడిగా ఉంటాడు. కానీ పని చేసి కూడా నువ్వు పేదవాడిగా ఉన్నావంటే, లక్షల జీతం వచ్చి కూడా నువ్వు పేదవాడిగా ఉన్నావంటే, 1000 రూపాయల జీతం వచ్చి కూడా నువ్వు పేదవాడిగా ఉన్నావంటే, నీ డబ్బుని పంచుతున్నావు కనుక నువ్వు పేదవాడిగా ఉన్నావు. భార్యకి పంచుతున్నావు, పిల్లలకు పంచుతున్నావు, అడుక్కునే వారికి పంచుతున్నావు, అనాథలకు పంచుతున్నావు, మరి ఎక్కడ నిలబడుతుంది? కాబట్టి అసలు సిసలైన ధనవంతుడు నీవే. ఎందుకు తెలుసా? నీ ధనం ఎక్కడుందో తెలుసా? భూమి మీద ఉన్న బ్యాంకుల మీద కాదు, పరలోకమందు దేవుని సన్నిధిలో నిలబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా సంఘ బిడ్డలారా, బాగా గుర్తు పెట్టుకోండి. బలవంతంగా భక్తి చేయకండి, బలవంతంగా పరిచర్య చేయకండి, బలవంతంగా కానుకలు ఇవ్వకండి, బలవంతంగా దేవుని సన్నిధికి రాకండి. మనస్ఫూర్తిగా చేయండి. ఏది చేసినా అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేన్ని లెక్క చేయకుండా ఆయన సన్నిధిలో నువ్వు ఉంటావు. ఎందుకంటే ప్రేమ అంత బలమైందండి, అర్థమవుతుందండి. కాబట్టి దేవుని సన్నిధిని ప్రేమించండి. ఇంకొక మాట చెప్తాను చూడండి. యోహాను రాసిన సువార్త నేను ముగింపులోకి వెళ్తున్నానండి. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. మీకు ఇచ్చిన టైం 10 అన్నాను, 10:30 అయింది. చూడండి, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 67వ వచనం చదవండి. 6:67. కాబట్టి యేసు చెప్తున్నాడు, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని 12 మంది శిష్యులను అడగగా, సీమోను పేతురు, ప్రభువా ఎక్కడికి మేము వెళ్తాం? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప సంగతి అండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19 అని చూసాం. జీవము మరణము నీ ఎదుట పెట్టాను. ఎవరు నిర్ణయం తీసుకోవాలి? నువ్వే నిర్ణయం తీసుకోవాలి. ధనవంతుడితో యేసు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో పరలోకానికి వెళ్ళాలంటే ధనాన్ని పక్కన పెట్టాలి. నువ్వు ధనం పక్కన పెడతావా, పరలోకాన్ని పక్కన పెడతావా అంటే వీడే నిర్ణయం తీసుకోడు తెలుసా? ధనము పరలోకాన్నే పక్కన పెట్టాడు, ధనాన్ని కోరుకున్నాడు. అది వాడికి నచ్చింది. డబ్బు కావాలని వెళ్ళిపోయాడు, పోవడమే. కానీ ఇక్కడికి వచ్చినట్లయితే యేసు ప్రభు వారితో 82 మంది శిష్యులు ఉన్నారు. 82 మంది శిష్యుల్లో 70 మంది శిష్యులు యేసు ప్రభుని వదిలేసి వెళ్ళిపోయారు. ఎంత బాధాకరం పరిస్థితి అండి. అంటే నిజంగా ప్రేమించే వాళ్ళు వదిలేసిందండి. నిజంగా ప్రాణం పెట్టేటువంటి భర్తను విడిచిపెట్టింది. నిజంగా ప్రేమించేటువంటి భార్యను విడిచిపెట్టాడు వీడు. నిజంగా ప్రేమించే పిల్లల్ని అపార్థం చేసుకున్నారు తల్లిదండ్రులు. నిజంగా ప్రేమించే తల్లిదండ్రుల్ని అపార్థం చేసుకున్నారు పిల్లలు. యేసు ప్రభు ప్రేమని అర్థం చేసుకోలేకపోయారు. 70 మంది వెనక్కి వెళ్ళిపోయారంటే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసండి. యేసు ప్రభు వారి ఉద్దేశం కూడా తెలుసా? 99 గొర్రెలు ఉన్నా తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం పరిగెడుతున్నాడు ఆయన. అలాంటి ఆయన దగ్గర నుంచి 70 మంది వెనక్కి పోయారంటే అది సామాన్య విషయం కాదండి. ఈరోజు ఎంతమంది మందిరం అంతా నిండుగా ఉన్నా ఇంకా రాని వారి మీద నా దృష్టి వెళ్తుందంటే కారణం చెప్పమంటారా? ఏ ఒక్కడు నశించిపోవుట దేవుని చిత్తము కాదు. అందరూ రావాలి ఆయన దగ్గరికి. ఎవ్వడు నశించిపోవడం ఆయనకి ఇష్టం. అందరూ రావాలి. అయినా 70 మంది వెళ్ళిపోయారంటే యేసుప్రభు అడ్డాడండి. నేను చెప్తున్నాను, యేసుప్రభు అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా నన్ను విడిచిపెట్టంటే ఆ 12 మంది ఏమన్నా తెలుసండి, ఎక్కడికి వెళ్తామని? నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నీవే కనుక నిన్ను విడిచిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదన్నా. నువ్వు గెంజి తాగుతావా? గెంజే తాగుతావు. పడుకు మీద పడుకుంటావా? రాతి మీదే పడుకుంటావు. చలిలో ఉంటావా? చలిలో ఉంటాం. గుడిసెలో ఉంటావా? గుడిసెలోనే ఉంటాం. శ్రమలు పడతావా? శ్రమలు పడతాం నీతో పాటు. చస్తావా? మేము చేస్తాం నీతో పాటు. కానీ మరణించడానికైనా సిద్ధపడతామో తప్ప నిన్ను మాత్రం విడిచిపెట్టేదే లేదు అని చెప్పారు. అది అసలు సిసలైనటువంటి క్రైస్తవ్యం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ వాళ్ళని బలవంతం పెట్టాడండి ఆయన. బలవంతం పెట్టాడండి. బలవంతం పెట్టలేదండి. ఏమన్నా తెలుసా? ఉంటారా వెళ్ళిపోతారా మీరే నిర్ణయం చేసుకోండి. దేవుని స్తోత్రం చెప్పారు దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఉంటారా అమ్మా, ఉంటారా, వెళ్ళిపోతారా అన్నాడా లేదా? ఖచ్చితంగా మీరు ఉండాలని అన్నాడండి. ఖచ్చితంగా మీరు ఉండాల్సి వచ్చినట్టు అని అనలేదండి. ఏమంటే తెలుసా, మీరు ఉండాలనుకుంటే ఉండండి, వాళ్ళు వెళ్ళిపోయినట్లుగానే మీరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అన్నాడు. ఎందుకో తెలుసండి, ఎవరైనా సంఘంలోంచి ఒకరు బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడతారంటే అర్థం ఏంటంటే 6 గంటల ముందు ఒకడు దారేస్తాడు. ఎక్కడికి? గోధులోకి. ఇప్పుడు చూడండి, ఒక గొర్రె ఆడుతూ పాడుతూ గోధులో పడిపోతుంది. అది ఎందుకు పడిపోయింది అక్కడ గొర్రె తెలియదు. ఈ కూడా టీ పడిపోతూ ఉంటాయి. అన్ని పడిపోతాయి, ఒకటే ఆడదండి, అన్ని పడిపోతాయి. అదే కనుక ఒక గొర్రె జాగ్రత్తగా పరిశీలన తీసి గొయ్యి రాగానే చెంగుమని అత్తలకి ఎగిరింది అనుకోండి, గొర్రెలన్నీ అలాగే ఎగురుతాయి. తెలుసండి, అంటే సంఘాన్ని అభివృద్ధి చేయడానికైనా సంఘాన్ని నాశనం చేయడానికైనా ఎవడో ఒకడు కారకుడు అవుతాడు. కానీ మనం దేనికి కారకం అవ్వాలి తెలుసా? ఇస్కరియోతు యోధాల సంఘ నాశనానికి కానీ మన కారణం కావాల్సింది. ఎందుకని మిమ్మల్ని ఓర్చుకోమంటారండి? సంఘంలో ఎవరైనా సరే మిమ్మల్ని మాటను ఎందుకు ఓర్చుకోమంటారు చెప్పండి? మీరే ఆడవాళ్ళు ఉన్నారు, ఇంకొక ఆవిడ వచ్చి నేను ఏదో అన్నది, నువ్వు లేకపోతే ఇంకొక ఆవిడ నన్ను అమ్మ ఓర్చుకొని ఎందుకంటాను? ఓర్పు చాలా గొప్ప ద్రోహ కార్యాలు ఆపుతుంది. రెండోది, నువ్వెంత ఓర్చుకుంటే అంతగా వర్ధిల్లుతూనే ఉంటావు. నువ్వెన్ని నిందలు పడితే అంతగా వర్ధిల్లుతూనే ఉంటావు. నువ్వెంతగా తగ్గించుకుంటే అంతగా దేవుడిని హెచ్చించడం మొదలు పెడతాడు. అందులో తిరిగిలేదండి. ఎందుకంటే ఒకరిని గొప్ప చేయటం, ఒకరిని తగ్గించటం మన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. కాబట్టి ఓర్చుకోమని ఎందుకు చెప్తాను, భరించమని ఎందుకు చెప్తాను, సహించమని ఎందుకు చెప్తాను? ఎవరు ఎన్ని రకాలుగా అంటే అనుకున్నాడు తమ్ముళ్ళు, ఎవరు ఎన్ని రకాలుగా అంటే అనుకున్నాడు చెల్లెళ్ళు. ఒకవేళ మన సంగపెట్లో మనల్ని అన్నారా, అననివ్వండి, దేవుడికి మహిమ కలుగును కాక. వాళ్ళు అజ్ఞానంతో అన్నారేమో, నువ్వు జ్ఞానంతో దాన్ని సహించు, ఓర్చుకో, భరించు. ఎందుకు తెలుసా? దేవుడిని హెచ్చించడానికి ముందు నిందలు పడతావు. దేవుడిని హెచ్చించడానికి ముందు శ్రమలు వస్తాయి. రోమిలకు రాసిన పత్రిక ఒక మాట చూడండి సహోదరులారా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మనము పిల్లలమైతే వారసులం. వారసులు అంటే ఎంత గొప్ప సంగతి అండి. వారసుడి కోసమే కదా అందరూ ఎదురు చూస్తున్నారు. డెలివరీ అయిపోయిందా? అయిపోయింది. ఎవరు పుట్టారు? పాపా వారసురాలా? బాబే తిప్పరా మేసం, వారసుడు పుట్టాడు. కూతురైతే కూతురా, ఆడపిల్ల. తర్వాత వస్తాలో చూడటానికి నాకు 3 పనులు ఖాళీ లేదంట. కానీ కొడుకు అయితే పెళ్లి చేసుకున్న తర్వాత అలా ఆవిడతోటి, నాన్న అమ్మ బాయ్ బాయ్, మేము వేరే కాపురం పెడుతున్నాం అనుకో, వెళ్ళిపోతాయి. కూతురైతే అబ్బే తల్లిదండ్రులు వదిలిపెట్టదండి. అంటే అందుకే ఎందుకంటానంటే కంటే కూతురు కానీ రోజులు బాగాలేదు, కొడుకులు కనుక కొడుకులు పిల్లల మాటలు అంటున్నారు, మన మాట వింటలేదు. దేవుని స్తోత్రాలు చెప్పండి దగ్గరికి. మన మాట పిల్లలు వినరు, కొడుకులు వినరు. కొడుకులు భార్య మాట వింటారు. ఆడే కాదు, మనం కూడా భార్య మాట కదా వింటాం. వినకపోతే తేడా వచ్చేస్తా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొడుకుల కంటే కూతుళ్ళు చాలా శ్రేష్టమైన వారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ కొడుకు కావాలి. ఎందుకు కావాలి? నీ ఇంటి పేరు కోసం కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఒకటి కావాలి. దేవుని స్తోత్రం చెప్పని దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నిజంగా దేవునికి వారసులైతే, చదువు తమ్ముడు, అనగా దేవుని వారసులు మనం క్రీస్తుతో కూడా. యేసు ప్రభులాగా నువ్వు గొప్పవాడు అవ్వాలంటే, యేసు ప్రభులాగే పరలోకానికి వెళ్ళాలంటే, యేసు ప్రభులాగా ఘనతను పొందాలంటే, యేసు ప్రభులాగే మరణాన్ని జయించాలంటే ఆయనతో పాటు నువ్వు శ్రమ పడాలి. ఇది నేను చెప్పేది. యేసయ్యలాగా ఉండాలనుకుంటున్నావా? యేసయ్యలాగే గొప్పవాడు అవ్వాలనుకుంటున్నావా? యేసయ్యలాగే రాజ్యంలోకి వెళ్ళాలనుకుంటున్నావా? యేసయ్యలాగే మరణాన్ని జయించాలనుకుంటున్నావా? అయితే ఆయన శ్రమ పడినట్లుగానే నీవు కూడా శ్రమలు పడడానికి సిద్ధపడాలి సంగమా. ఊరకనే రాదు ఆశీర్వాదం. శ్రమలు పడడానికి ఏ విశ్వాసం అయితే సిద్ధపడతాడో, శ్రమలు పడడానికి ఏ విశ్వాసం అయితే సిద్ధపడుతుందో వాళ్ళని దేవుడు మహిమ పరుస్తాడు, హెచ్చిస్తాడు. ఎందుకంటే అన్ని నామముల కన్న పైనామము
యేసుని నామము. భూమి మీద ఉన్న ఎన్ని నామాలతో దేవుళ్ళు దేవతలున్నా వారన్నిటికంటే పై నామం యేసయ్య నామం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంత గొప్పవాడయ్యాడు? తనను తాను తగ్గించుకున్నాడు గనుక. ఎందుకంత గొప్పవాడయ్యాడు? శ్రమలు పడ్డాడు గనుక. ఎందుకంత గొప్పవాడయ్యాడు? తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాడు కనుక అంత గొప్పవాడయ్యాడు ఆయన. మనం కూడా అలా ఉండాలి సంగమా. శ్రమలకి భయపడకూడదు. నిందేస్తే ఆనందపడు, తిడితే సంతోషపడు, నిన్ను అవహేళన చేస్తే ఆనందపడు. ఎందుకు తెలుసా? శ్రమల తర్వాత దేవుడు నీకు భాగ్యాన్ని ఇవ్వబోతుంది. కాబట్టి మరణమా, జీవమా, ఆశీర్వాదమా, శాపమా, నువ్వే నిర్ణయం తీసుకో. దేవుడు దేనిని బలవంతం చేయడం. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నువ్వు దేవుని హత్తుకుంటే నువ్వు దీవించబడతావు. నువ్వు దేవునికి దూరం అయితే నువ్వు శపించబడతావు. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ఏది కావాలో నువ్వే నిర్ణయం తీసుకో. కానీ నిర్ణయం ఎలా ఉండాలి? దేవునికి అనుకూలంగా మారితే నువ్వెంతో ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.